పూసుకుంటారు. ఈ పిల్లలు కూడా పౌడర్ వేస్తారు. అవునా? పౌడర్ అంత దరిద్రపు వస్తువు ఇంకోటి లేదు. పౌడర్ మూలాన క్యాన్సర్ వస్తుందని అమెరికాలో ఒక కంపెనీ మీద దుర్మార్గం, మనిషి కంటే దుర్మార్గం అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం కదా, లోపల పిల్ల పెరుగుతుంది కదా, పిల్ల పెరుగుతుంది బయటకు వస్తుంది. ఆ పిల్ల పెరిగేది గర్భసంచి. ఆ గర్భసంచి ముఖద్వారం అన్నమాట. ముందు ఇట్లా ఉంటుంది, అది అక్కడ వస్తుంది క్యాన్సర్. మీకు కావాలంటే చూడండి, ఇక్కడ ఇట్లా చూస్తే మీకు అని అర్థమైతే అర్థమవుతుంది. మీరు బ్రోషర్ ఇచ్చారు కదా, దాంట్లో మీరు చూడండి, ఇక్కడ వస్తుంది క్యాన్సర్. మరి శరీరంలో ఉన్న భాగాలన్నిటికీ క్యాన్సర్ వస్తుంది. ఈ విషయాలు చాలా మంది చెప్పరు, మీకు తెలియదు కూడా. అది పౌడర్ అనేది అంత దుర్మార్గమైంది. ఇట్లా వేస్తున్నప్పుడు దుమ్ములు చెప్పినా కదా, అది దుమ్ములు వేస్తుంది. అది పిల్లలకి అనారోగ్యమే, మీకు అనారోగ్యమే, మాకు అనారోగ్యమే, అందరికి. అవునా? ఇంకో విషయం చెప్పండి, అందరు తల్లిలే కదా ఇక్కడ. ఆ దుమ్ము మనకి తెలియదు ఏం జరుగుతుందో. పౌడర్ ఇట్లా వేస్తాం, ఇది వచ్చి దుమ్ములు వేస్తుందా, ఆ దుమ్ము మనం పీల్చడం వల్ల మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ముందు మొట్టమొదట ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది కాకుండా మనం ఒంటి మీద వేసుకుంటాం ఏడంతా. చాలా మందికి ఆడవాళ్ళు చూస్తే ఈ వెనకంతా పౌడర్ ఉంటుంది. పౌడర్ ఎందుకు వేసుకుంటాం అంటే ఇంకోళ్ళ వాసన రాకూడదు, అంతే కదా. ఏమవుతుందమ్మా, మన వాసన దేవుడు ఇచ్చాడు మనకి, మన శరీరానికి మన వాసన మనకి ఇచ్చాడు. అవునా? ఆ ఇచ్చిన వాసన అట్లనే ఉంటుంది. అది ఈ పౌడర్ పెట్టుకున్న ఏమవుతుంది, మీకు ఇంకోటి ఆలోచించండి. శరీరంలో చెమట పోస్తుందా? అందరికీ చెమట పోస్తుంది. ఆ చెమట ఎక్కడి నుంచి వస్తుంది? చెమట ఒంటి నుంచి వస్తుంది. ఇంకా పూర్తిగా ఇంకా జీవితమే లేదు అన్నట్టు బయట వాళ్ళు అలాగే అంటారు. మనకు కూడా ఒక్కడమే కూర్చుంటే అదే ఆలోచన వస్తూ ఉంటుంది. నేను చాలామందిని చూశాను, చాలా మందిని చూశాను. అయితే కొంతమంది ఏంటంటే నిజంగా అది ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కూడా చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అంటారు. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ కొంతమందికి అయితే అంతా తిరుగుతూనే ఉంటాడంట. లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత బయటపడుతుంట. సో ఆ లాస్ట్ ఫోర్త్ స్టేజ్ ఏమీ చేయడం కానీ నేను విన్నది ఏంటంటే థర్డ్ స్టేజ్ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మూలాలు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత రెండో పేజీ తీయండి మీరు, మీకు ఇచ్చిన కాగితంలో రెండో పేజీలో. ఇది ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఇచ్చాం మేము, అర్థమైందా? మీరు అది చూసుకోండి. తెలుగు మీరు చదవగలరు కదా. ఇది రొమ్ము క్యాన్సర్ గురించి. రొమ్ము క్యాన్సరు రొమ్ములు రావటం మొదటి దగ్గర నుంచి పోయే వరకు ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఏ వయసులోనే రావచ్చు. దానికి రాకుండా ఏం చేయాలి అనేది మనం పొగాకు దగ్గరికి వెళ్ళకూడదు, అది మనం చేయలేము. కానీ అది ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. ఇక్కడికి వస్తే డాక్టర్ నర్సమ్మ లేకపోతే డాక్టర్ పరీక్ష చేస్తారు. మీరు ఇవాళ పరీక్ష చేస్తారు, మీరు చేసి చెప్తారనమాట. మామూలుగా పిల్లల్ని పాలు ఇచ్చేటప్పుడు నొక్కితే పాలు వస్తాయి కదా, అవునా కదా. పిల్లలు పాలు ఇవ్వని టైంలో మొనలు నొక్కితే తెల్లటి రసం వచ్చింది, లేకపోతే జిగటగా వచ్చింది అనుకో, పసుపు పచ్చగా జిగటగా ఏదైనా, అది రావటం అనారోగ్యం, దాని వలన క్యాన్సర్. కాబట్టి మనం స్నానం చేసిన తర్వాత మన రొమ్ములు మనం ఒత్తి చూసుకోవాలి. ఇదే క్యాంపులో కనీసం ఒక 50 మంది పరీక్ష చేసాం. దాంట్లో 2 కేసులు వచ్చినాయి. 2 కేసులను మరి హాస్పిటల్కి పంపించి వాళ్ళకి వైద్యం చేసి ఏర్పాటు చేశాం. కాబట్టి ఇక్కడ కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి పరీక్ష చేయటం, మరి రోగ నిర్ణయం చేయడం చాలా అవసరం. ఈ అవసరాన్ని మనం ఇది కాకుండా శ్రద్ధగా చేయాలన్నమాట. అనుకుంటలో ఇవాళ క్యాంప్ చేసాం. 27వ తారీఖు ఇంకో క్యాంప్ ఉంది. అది కాకుండా 30వ తారీఖు మన దేవరకద్రలో 30వ తారీఖు 3వ తారీఖు చేస్తున్నాం. జనవరి 3, జనవరి 6, 10 అడ్డకల్లో చేస్తున్నాం. ఈ క్యాంపులకి జనాలు రావాలి, జనాలకు అవగాహన పెరగాలి. దానికోసం జనం పోగు కావాలి. చాలా తక్కువ మంది వస్తున్నారు, చాలా కొంచెం నిరుత్సాహంగా ఉంది. ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది అవుతుంది. ఏమైనా తొందరగా కనుక్కోగలిగితే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవచ్చు. ఈ విషయం మీ ద్వారా వాళ్ళకి చెప్పడం చాలా అవసరం. కావాల్సిన పబ్లిసిటీ ఇవ్వండి. ఇది మంచి అవకాశం. ఈ అవకాశం పోతే మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా రావడం కష్టం అవుతుంది. అది తప్పకుండా
మరి క్యాన్సర్ మీద అవగాహన, తర్వాత క్యాన్సర్ పరీక్షలు ఇవి చేసి బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మూడింటి మీద, అంటే గర్భముఖ ద్వార క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, ఈ మూడు చాలా ఎక్కువ మన తెలంగాణలో. ఆ మూడింటికి కావాల్సిన పరీక్షలు ఇవి చేసి ఏదైనా కేసులు దొరికితే వాళ్ళకి అవసరమైతే బయాప్సీలు అవి చేయించి హాస్పిటలైజ్ చేయటం మా ఒక కార్యక్రమంగా చేపట్టాం. ఇంతకుముందు నేను బసవతారక మిండోవర్గ క్యాన్సర్ హాస్పిటల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. అంతకుముందు కిమ్స్ హాస్పిటల్లో ఉండేవాడిని. ఈ మా అనుభవం ఏంటంటే, జనాలకి క్యాన్సర్ అంటే అవగాహన లేక, పరీక్షకి చేయడానికి వస్తువులు లేక చాలామంది జనం చచ్చిపోతున్నారు. ప్రతి గంటకి 2-3 యువతులు ఈ నోటి క్యాన్సర్ మూలాన, బ్రెస్ట్ క్యాన్సర్ మూలాన, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ మూలాన చచ్చిపోతున్నారు. అందుకని కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి పరీక్షలు చేసి వీళ్ళకి తొందరగా క్యాన్సర్ కనుక్కుంటే నయం చేయొచ్చని ప్రత్యేకంగా మేము బ్రోషర్లు తయారు చేసాం. ఈ రొమ్ము పరీక్ష స్వయంగా ఎట్లా చేసుకోవాలి, తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నోటి క్యాన్సర్ అంటే ఎట్లా ఉంటుంది, ఏమిటి మొత్తం వివరంగా చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పరీక్షలు పూర్తి చేస్తాం. పూర్తి చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన నయం చేస్తాం అన్నమాట. ఇది మేము చేసే కార్యక్రమం. గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఒక 40-45 వేల మంది స్త్రీలను పరీక్ష చేసాం 150 గ్రామాల్లో. దాంట్లో దగ్గర ఒక 20,000 మందికి మందులు వేయించడం, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేయడం వరకు జరిగింది. ఈ కార్యక్రమం కాకుండా మరి పొగాకు మూలాన వచ్చే అనర్థాలు ఏమిటి అనే విషయం కూడా చాలా క్షుణ్ణంగా చెప్తాం. ఇక్కడ ప్రత్యేకంగా పొగాకు మూలతో వీళ్ళ బీడీలు తయారు చేస్తారు. దాని మూలాన శరీరంలో ఏ భాగంకైనా క్యాన్సర్ రావచ్చు. అందుకని ఏంటంటే, వాళ్ళకి ముందు పరీక్ష చేసి వాళ్ళకి ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా అని తెలుసుకొని వాళ్ళకి చేద్దామని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి